దిలీప్ కుమార్ ఎన్ని పార్టీలు మారిండు, దిలీప్ కుమార్ పార్టీలు నచ్చలేదా లేకపోతే పార్టీలకు దిలీప్ కుమార్ ఏదైనా నేను పోయిన దగ్గర నాకేమైనా లాభం జరిగిందా? ఎవడన్నా నాకు ఎమ్మెల్యే ఇచ్చాడా, ఎమ్మెల్సీ ఇచ్చాడా, ఎంపీ ఇచ్చాడా, కార్పొరేషన్ పదవి ఇచ్చాడా? ఎక్కడ నేను ఆశించిపోలే. ఏదో ఒక ఆబ్జెక్టివ్తో పోవటం, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకోవటం, మనకు వాళ్ళ అవకాశాలు ఇవ్వకపోవటం, మళ్ళీ తీసిపోయి ఇంకో సంఘటన పెట్టడమే తప్ప జీవితకాలం అంతా పోరాటమే కదా. సాధ్యమైనంత వరకు ప్రజల కోసం ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి ఏదో చెప్పాలనే ఆలోచన తప్పనే తప్ప నాకు పర్సనల్గా వచ్చింది ఏం లేదు, కష్టాలు తప్ప. అది ఓకే, ఐ డోంట్ మైండ్. కానీ సంఘర్షణ ఇది ఒక పోరాటం ఇది. ఇప్పుడు మళ్ళీ ఈ జయపాలరెడ్డి అనేవాడు ఆ పిఏ దగ్గర పోయి అరే బాబు అపాయింట్మెంట్ ఇప్పిరా సీఎం అంటే వాడు 3 నెలల నుంచి అడిగితే ఐపీఏలే. ఆ రోజు అసెంబ్లీకి పోయి అరే బాబు కష్టపడి వచ్చాను రాదు ఏదో తప్పించుకొని ఆ సెక్యూరిటీ వాళ్ళు వదిలేరు కదా సీఎం రూమ్కి. నువ్వు ఏదైనా మామూలుగా మీరు కొంచెం ఫెమిలియర్ ఫేసే కదా. అదే కారణంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ సీఎం రూమ్ పోయేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే ఎలవడు అక్కడ. నేను కనపడంగానే పాపం విష్ చేసి పక్క తిరిగారు. ఇప్పుడు 2 ఆఫీసర్లు నాకు సెల్యూట్ కొడితే మీలాంటి పక్క తిరుగుతారు, అరే ఈసారి ఎవరు ఉన్నట్టున్నారని. అట్లా తిరగడం వల్ల లోపలి పోయాను. నన్ను ఆపరు కదా వాడు. నన్ను ఐ వాజ్ పిఎస్ హోమ్ మినిస్టర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైం. ఆ చిన్న అప్పుడు ఎస్ఐ ఉన్నాడు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అయ్యాడు. ఆడు డిఎస్పీ ఉన్నాడు, ఇప్పుడు కాడర్ ఎస్పీ అయ్యాడు. వాళ్ళంతా ఒక్క ఆఫీసర్ నన్ను చూస్తే పక్క అనగానే జరిగేది. ఆ రూల్స్ అనేది వాళ్ళు పట్టించుకోరు. వచ్చేవాడు దిలీప్ కుమార్ని వదిలేశారు బాబు. నేను ఆడపోయి ఏదో కలిసినారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కలిసి అన్న బాగున్నారా అన్నాడు. నమస్తే అన్న కూర్చున్నా పిలుస్తాడేమో. గంట అయింది పిల్లోడు, 2 గంటలు అయింది పిల్లోడు. ఈ పిల్లాడారా కలపరాదరా బాబు. అది అంటే రేవంత్ రెడ్డి దాకా పోలే ఇంకా కలిసా నా బాగున్నా అని వెళ్ళిపోయాడు రూమ్లోకి. ఆ ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, వాడు పిల్లోడు. ఇది 3 సార్లు 4 సార్లు అయింది అప్పటికే. ఇది ఈ బాబుని అడిగారు, బాబు కష్టపడి వచ్చారా బాబు, ఏదో కింద మీద పడి రావడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తట్లేదు. అపాయింట్మెంట్ ఇప్పి 2 నిమిషాలు నా బాధ చెప్పుకుంటానంటే అది ఎట్లా వచ్చారు మీరు, ఇది బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ కదా అని సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచి ఎటో సార్ని ఎటో వదిలేరు నీకు హట్ అయినట్టు అని నేను 4 మెమో ఇస్తానికి అంటాడు ఆ ఎదురుగా వాడికి. నన్ను ఇది ఏందే పాప మంచికో చెడుకో నన్ను వదిలిపెట్టాడు. వాడికి నువ్వు నా వల్ల ఛార్జ్ ఇవ్వడం ఏంటి, నువ్వు ఇస్తే ఇప్పుడే ప్రెస్లో చెప్తే కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నట్టు అలానే హట్ అయింది. మీరంటే కరెక్టే హట్ అయింది అంటే ఆగిపోయాడు. అతను కూడా వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చారు సార్ అని అడిగాడు. ఎవరో నీకెందుకే అది ఎవరో ఎమ్మెల్యే మట్టుకొని వచ్చా, ఎవడో ఎమ్మెల్యే అనుకొని వదిలిపెట్టాడు, ఇక పోరాదు నీకైతే ఛార్జ్ మేము రావట్లేదు నువ్వు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత నేను లేచి వెళ్ళిపోయాయి, మంచిగా అనిపోయాడు. అది ఒక ఎపిసోడ్, అది అనుకోకుండా జరిగింది. అది రేవంత్ రెడ్డి తెలిసి జరిగిందో తెలియదో నాకు తెలిసి నేను పిఎస్గా 2 రోజులు పనిచేసేవాడిని. జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు నేను అపాయింట్మెంట్ అడిగితే సాయంత్రం వాళ్ళంతా చెప్తారు, దిలీప్ కుమార్ అడిగాడు, ఎల్ఐ అడిగాడు, పుల్ల అడిగాడు, నువ్వు అడిగావు అని చెప్తారు. ఆయన చెప్తాడు ఈయనకి ఇవ్వు, ఈయనకు వద్దు, ఈయనకి ఇవ్వు, ఈయనకి వద్దు. అట్లా 3 నెలల నుంచి బహుశా పిల్లాడు అడుగుతుండొచ్చు. రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయి ఉండొచ్చు మధ్యలో. ఇక నేను అనుకున్నా 1.5 year అయింది. సీఎంఏ చేయలేనప్పుడు పిఎస్లు పిఎల్ కూడా చేసేది ఏముండదు, ఏం చేయలేదు. ఆయన వద్దంటే ఎవరేం చేస్తారు. మరి కనీసం అదన్నా డైరెక్ట్ మీకు చెప్పారా? మరి ఆ మాట చెప్పలేడు కదా పిల్లాడు. అదే మేనేజ్మెంట్ అంటే అట్లా చెప్పాడు. బాస్ బదనాం అవుతాడు అట్లా చెప్తే. అన్న ప్రయత్నం చేస్తున్నాయి చెప్తానే రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాను అట్లా వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఒక ఉంటుంది కదా, లిమిట్ ఉంటుంది. అసలు నేను ఇక వెక్స్ అయిపోయి తర్వాత ప్రెస్ పెట్టి ఇది జరిగిందంతా చెప్పాను. ఎందుకంటే అంటే నాకు కూడా నేను బయటకు వచ్చి కేసీఆర్ని తిడుతున్న సందర్భం లోపల ఈ పిల్లాడు అరెస్ట్ అయ్యాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి పాపం ఆ ట్రాప్ కేసులో పడి చిక్కున్నాడు కదా. చిక్కున్న తర్వాత ఓటుకు నోటు కేసులో చిక్కున్న తర్వాత జైలుకి పోయి వచ్చాడు. పాపం వచ్చాక సీదా మా ఇంటికి వచ్చాడు జైలు నుంచి. వచ్చి అన్న మీరు కేసీఆర్ దగ్గర పనిచేశారు కదా, ఇప్పుడు నువ్వు కనుక అడిగినట్టు ఏంటి అసలు రాశారు అన్నట్టు, మీరు అన్నీ చెప్పాలి నాకు, ఉతకాలి, నేను ప్రెస్ పెట్టాలంటే సరే అని నాకు తెలిసినంతవరకు చెప్పాను. నేను అప్పటికి కూడా ఎప్పుడు చెప్తా ఉంటా ప్రెస్లో, నేను పబ్లిక్లో చెప్పే విషయాలన్నీ కూడా ఆల్రెడీ 2-3 మించి తెలిసింది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. అతనికి నాకు తెలిసిన విషయాలు ఇప్పటికి కూడా చెప్పలే, ఎప్పటికి కూడా చెప్పానంటుంటాను నేను. చెప్పరు సరదాగా చెప్పలేదు, చెప్పను కూడా. ఆల్రెడీ 3 తెలిసిన తర్వాత ఇంకా సీక్రెట్ ఏమో అట్లాంటివి అతనితో షేర్ చేసుకున్నా. ఆ పిల్లాడు రీసెర్చ్ చేస్తాడు, ఇంత అందిస్తే వాడు మసాలా కలుపుకుంటాడు. దానికి కలిపి చాలా రీసెర్చ్ చేసి 4-5 సార్లు దంచాడు ప్రెస్లో నేను చెప్పిన అంశాలు ఇంకా రీసెర్చ్ చేసి. మళ్ళీ తెల్లారి వచ్చాడు, ఇది సరిపోలేదు నాకు అని మళ్ళీ 3 గంటలు కూర్చొని టీ తాగి కాఫీ తాగి మళ్ళీ రాసుకొని పోయాడు 3 గంటలు. మరి నేనేం అరే బాబు రా ఫోన్ చేయండి రమ్మన్నా. ఈయనలాగా నన్ను 3 గంటలు 4 గంటలు 6 సార్లు వెయిట్ చేయించలే. మరి అప్పుడు ఇన్పుట్స్ ఇచ్చారు అంతగా, రేవంత్ రెడ్డికి ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు అంతగానో కేసీఆర్? అది తెలిసినవే మనది విపరీతంగా వచ్చినాయి పేపర్లో. దాని గురించి రకరకాల పుస్తకమే రాసా కదా అపరిచితుడు అని. నా బుక్ వెరీ పాపులర్ బుక్ అది అపరిచితుడు. అంటే అతని గురించి ప్రజలకు తెలియని విషయాలు అంటే ఆల్రెడీ తెలుసు, కానీ ఇక్కడ ఢిల్లీలో జరిగిన విషయాలు ఇక్కడ తెలియదు కదా. ఆ సంఘటనలు కోట్ చేసుకుంటూ బుక్ అది పాపులర్ అయ్యేది, 1,00,000 కాపీలు. కేవలం ఆ రోజు తిట్టినని ఇవన్నీ వచ్చినాయి, ఆ రోజు తిట్టపోతే ఇదంతా బయటికి రాపో. చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క సంఘటన హిస్టరీ మారుస్తుంది. రాజశేఖర్ ఉన్నాడు, 2వ సారి అధికారంలోకి వచ్చాడు, నువ్వు చచ్చిపోతాడు అనుకున్నావా? ఆయన హెలికాప్టర్లో చనిపోవడం వల్ల అతను తెలంగాణ ఉద్యమం లేచింది. మళ్ళీ తెలంగాణ వచ్చేదే కాదు,
మరి ఆ సంఘటన జరగకుంటే ఏమేమింటుంది, దిలీప్ కుమార్ కనుక తిట్టకపోతే ఏమేంటుంది అంటే చెప్తాను. సో అది అడుగుతుంది అంతే, దానికి ఇఫ్ అండ్ బట్ ఉండదు. ఆ సంఘటనలకు జరిగింది కాబట్టి ఇది జరిగింది. సో ఆ బుక్ కూడా ఇప్పుడు కర్ణుడి చావుకు కొంత కారణంలాగా కేసీఆర్ దిగిపోవడానికి ఈ పుస్తకం కూడా కారణం కావచ్చు. అంటే అది కూడా ఆయన క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఒక గొప్ప మేధావి నాతో అన్నాడు, ఉద్యమ కాలంలో నీ పుస్తకం చదివి ఉంటుంది, నేను అసలు కేసీఆర్ని కలిసేవాడిని కాదన్నాడు. అంత ఇన్పుట్స్ ఉన్నాయన్నాడు అందులో. నాకు ఇట్లా తెలియదు ఇలా క్యారెక్టర్ అన్నాడు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన ఆ బుక్తో. కొందరన్నా హరిగోపాల్ ఇన్ఫ్లుయెన్స్ కాగా సాధారణ పౌరుడు ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కాడా. సో ఏమంటానంటే తెలిసిన విషయాలు అట్లా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే 100 కారణాల్లో కర్ణుడి చావుకు నాది కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నా. ఈ పిల్లాడు 2 సార్లు నాతో హెల్ప్ తీసుకొని ఎంపీ అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను కొడంగల్ ఓడిపోయాడు, ఓడగొట్టాడు కేసీఆర్ అతను ఎంబడిపడి. మళ్ళీ ఎంపీగా మల్కారి అవకాశం తెచ్చుకున్నాడు. నేను మల్కారిలో కూటమి నుంచి పోటీ చేశాను. అప్పుడు వేమరాజేంద్ర రెడ్డి వాళ్ళు అడిగితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నా పక్కకు కూర్చొని నేనే అప్పీల్ చేసిన ఆ కార్యకర్తలందరూ గెలిపేయాలి ఈసారి, పాప అన్యాయం చేసిన ఎవడకూడదంటే మా వంతుకు నేను 37th వచ్చి ఆ రోజులో నాకు 7th అని పడి ఉండవా నా అప్పీల్ వల్ల. అరే నువ్వు 3 సార్లు నాతో లాభం ఉంది, నువ్వు నాకు ఒక్క 3 నిమిషాలు పోయి కూర్చోబెట్టన్నా, నా ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత, రెస్పెక్ట్ అంటున్నా, తెలంగాణ ఉద్యమకారుడు కదా. నేనైతే మీరే అంటున్నారు కదా. ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఎంత లైట్గా తీసుకున్నాడు సీఎం అయిన తర్వాత? అంటే సీఎం అయిపోయిన తర్వాత అట్లనే ఉంటుందా ఎవరికైనా? సీఎం ఆ పిల్లాడికి ఏం మనసులో ఉందో. నేను ఆయన 2 సార్లు మా ఇంటికి వస్తా అంటే అంత ముందు ఒప్పుకోలే. ఆ టైంలో ఇంకా ఎమర్జీ కాలేనా. మల్లురేవి గారు కబు పెట్టాడు మన ఇంటికి వస్తామని. నేను వద్దు ఇప్పుడు వద్దు, ఇప్పటికే మీరు అన్నట్టు ఎన్ని పార్టీలు మారిన అన్నావు కదా, మళ్ళీ ఊకే ఏం మారుతానులే అనుకొని అప్పుడు ఇష్టం లేక వద్దన్నా. అది మనసులో ఉండొచ్చు. నేను 2 సార్లు వస్తా అంటే వద్దన్నాడని. ఇంకోటి ఏం జరిగిందంటే ఆ వచ్చేటప్పటికి అప్పటికి కాంగ్రెస్ లేచింది. బీఆర్ఎస్లో పాపం బీజేపీలో బండి సంజయ్ని బీకేశారు ఆ కారణంగా. అది కొలాప్స్ అయింది. అది 30-40 సీట్లు వస్తా అనుకునేది కాస్త దారుణంగా పడి. బీజేపీలో ఎన్ని రోజులు ఉన్నారు? 7 years ఉన్నా. 7 years ఉన్నా. వాడు కూడా ఏ పోస్ట్ ఇవ్వలే నాకు, ఒక్క పోస్ట్ ఇవ్వలే. 7 years ఉండి కూడా ఏం అడగలేదు మరి మీరు? నేను అడగలేదు. నేను అడిగాడు, గ్రాడ్యుయేట్ చేయమని అడిగారు, నేను చేయనని చెప్పాను. నాకు ఇష్టం లేకుండా గ్రాడ్యుయేట్స్ మళ్ళీ ఓటర్. నేను చేసినప్పుడు ఫ్రీగా ఎవరు ఓటర్ నాకు ఓటేసిన పరిస్థితి లేదు. అక్కడ ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఎక్కడ తెచ్చిపెట్టాను? నాతో అప్పుడు ఎంత ఖర్చు అయింది? అప్పుడు నాకు ఖర్చు కాలేదని కాదని భోజనాలకు, తిరగడానికి, ట్రాన్స్పోర్ట్కి, వాళ్ళకి మంచిగా బాటిల్స్కే తప్ప. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఏంటి ఏం గమనించారు తేడా? 5,000 ఇస్తున్నారు ఓటుకి, గ్రాడ్యుయేట్కి 5,000 ఇస్తున్నారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టాల్సి వస్తుంది కదా. సో ఆ రోజు నీలాంటి నాలాంటి ఫ్రెండ్స్ అంతా డొనేషన్ ఇస్తే గెలిచిన ఆ సీట్లో నేను ఎక్కడ తీసుకొచ్చి 100 కోట్లు పెట్టాలా? సరే నాకు ఇష్టం లేకుండా బీజేపీ ఆఫర్ చేసింది. ఐ సెడ్ నో, ఐ కెనాట్ కాంటెస్ట్, నేను చేయలేదు. సరే అదొక ఆస్పెక్ట్ అనుకుని ఏమంటున్నా అంటే అట్లా బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం ఇదే. బండి సంజయ్ దియంగానే కొలాప్స్ అయిపోయింది. మా అందరికి కూడా కేసీఆర్ దించాలి. అది పర్సనల్ కోపం అంటావా అనే క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి, ఈయన అన్నీ తెలుసు కదా ఎంతమంది మోసం చేస్తారో. సో ఆ మోసాలకు గురైన వాళ్ళందరూ నేను పర్సనల్గా చూసా కదా. ఇదంతా మోసం, బయట మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇప్పుడు ప్రజల మీద కమిట్మెంట్తో పరిపాలన కేసీఆర్ చేసుంటే బంగారుపల్లిలో తెలంగాణ అప్పచెప్పినప్పుడు నువ్వు 3వ సారి కూడా వచ్చేవాడు, ఆయన 4వ సారి వచ్చేవాడు. నేను మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈరోజు. ఆయన చేయలేదు. ఆయన పాపం ఒక టర్ము కాస్త కూస్తూ పెర్ఫార్మెన్స్ అనేది చూపించిన, 2nd టర్మ్ వచ్చేవరకల్లా మొత్తం కోటరీ ఏర్పడదు. చుట్టూ ఉన్న పిల్లలే డామినేషన్, ఎవడి గెలవడు, అవినీతి, విపరీతమైన లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఉద్యోగాలు రాజేసిన, ఎందుకు పోలవి, ఏంది నీకు తెలంగాణ వస్తే నీకేంది, రాకుంటే నీకేంది, ఎందుకు పోయినావు? ఒక ఆర్తి, అరే మన తెలంగాణ మనం పరిపాలించుకోవాలి, మన ఒక సామాజిక తెలంగాణ కావాలి, మనందరికీ అందులో వాటా ఉండాలనుకున్న తెలంగాణలో ఈరోజు విచ్చలవిడిగా ప్రభుత్వం నడిస్తే ఎట్లా? కాబట్టి మేమందరం పోరాడినాం. అయినా పోవాలి, మన సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోవాలనే కాంటెస్ట్లో ఆ పోరాటం అనేది ఎవరు సక్సెస్ చేస్తారో అటుపోతాం. కానీ అప్పుడు ఇక బీజేపీ అనుకుని అడిపోయినాం. ఆయనతో కాదని తెలిసినాక కాంగ్రెస్ పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోయినా. అది మళ్ళీ అదో నెగిటివ్ ఫ్యాక్టరు. ఈ గ్రూప్కి ఆ గ్రూప్ పడి సావదు. అప్పుడు రమ్మంటేనే వద్దానే, ఇప్పుడు వచ్చినోడు అగెనిస్ట్ గ్రూప్తో పోయి. నేను అంటున్నా ఇప్పుడు వాళ్ళది అగెనిస్టే గ్రూపు. ఎన్నిసార్లు తిట్టాడు, బుడ్రా ఖాన్ అని, ఆ ఖాన్ అని, ఈ ఖాన్ అని. కోమరెడ్డి వెంకటరెడ్డి తిట్టాడు, తమ్ముడు తిట్టాడు. సో ఆయనకి 50 కోట్లు పెడితే ఏంది పేమెంట్ కోటారా? ఇప్పుడు మేనేజ్మెంట్ కొట్టాడు, ఇప్పుడు పేమెంట్ కొట్టాడు. అట్లా అది అన్ఫార్చునేట్లీ నాకు నెగిటివ్ అయినా 2 ఆస్పెక్ట్స్ ఉండొచ్చు అంటున్నాను. అప్పుడు మరి కాంగ్రెస్లో పోయినప్పుడు రేవంత్ రెడ్డితో పోదామని ఆలోచన రాలేదా మీకు? ఇంకా నేను చెప్పినా ఆయనకు ఫోన్ చేసి, అప్పుడు కూడా ఫోన్ ఎత్తలే. జయపాల్ ఎత్తిండు, తెలుసు సార్ వెంకటరెడ్డి చెప్పిండు, మీరు రండి సార్కి చెప్పేసిన అన్నాడు. నేను కలిసినప్పుడు కండోగేటప్పుడు అడిగినా, నీకు చెప్తా అంటే నువ్వు ఫోన్లో ఎత్తుతలేవు, జయపాల్ చెప్పిండే, అన్న చెప్పిండే, నాకు మళ్ళీ కూడా చెప్పిండు 2 సార్లు నేను వస్తా అంటే వద్దన్నామని. అప్పుడేదో నీకు జాతీయ స్థాయిలో పోస్టులు అవి ఇచ్చినట, సర్లే తర్వాత చూద్దాం అనుకున్నా, ఈ లోపల మంచిది అయింది పట్టారు అన్నాడు. అనే కాంప్రమైజ్ అయినట్టు కనపడ్డాడు. మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత. ఇది హిస్టరీ.